విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనేక పాఠశాలలు సందర్శించడం, ఆయన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అని ఇలా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కానీ లేదంటే చాలా చేస్తున్నాం, ఏవో గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం, అవన్నీ అంతకుముందు జరిగిన రిఫార్మ్స్ అవన్నీ కూడా కనపడకుండా ఒక సెట్ వేసి మరి చేశారు అనేటువంటి ఈ ప్రోగ్రామ్, ఈ పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ చేశారు అనేటువంటిది కూడా మనం గతంలో చూసాం సార్. అయితే ఒక పక్క అలా వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఇంకో పక్క మాత్రం చాలా చోట్ల నాసిరకం భోజనం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో కానీ అవన్నీ కూడా చాలా ఇన్సిడెంట్స్ బయటపడుతున్నాయి సార్. తాజాగా కూడా కృష్ణా జిల్లాలో దేవుని చెరువు దగ్గర ఉన్నటువంటి బయటపడినటువంటి ఆ ఇన్సిడెంట్ మిడ్ డే మీల్స్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. అది స్నానం చేయకుండా వస్తున్నావు చెప్తాను. స్నానం చేయకుండా కాకుండా ప్రతిరోజు స్నానం చేయాలి. గౌరవనీయులైన శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది ఏమనగా అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మేము మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సార్ మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ఇలాకాలో జరిగిన మ్యాటర్. దీని ముందు వచ్చింది అక్కడ దేవుని చెరువు, అక్కడ కృష్ణా జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ సార్. అయితే లోకేష్ గారు పాపం సిన్సియర్ గా క్షమాపణలు చెప్పారండి. అయితే వాళ్ళ మీడియా, అనుకూల మీడియా ఏంటంటే ప్రచారం లేదు ఇదంతా అక్కడ పాఠశాల హెడ్ మాస్టర్ కావాలని ఆడించిన డ్రామా ఇది, వాళ్ళు అలా వీడియోలు తీసి ఆ ఫుడ్ అంతా వాళ్ళు డస్ట్బిన్లు వేస్తున్నట్టు వీడియోలు తీసి కావాలని బయట ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక ఇది క్రియేట్ చేశారు సార్. ఎస్, నాకు తెలిసి అంటే మేబీ అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ పాలకులు ఎవరైనా సరే నిజానికి ఏంటంటే పరిపాలనలో ఏదైనా వివిధ శాఖల్లో కానీ పొరపాట్లు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ పిల్లల పట్ల అశ్రద్ధ వహించటం, అలక్ష్యం వహించటం, ఇంత అమానవీయంగా ప్రవర్తించడం సహించరానటువంటి నేరం. దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ అనేటువంటిది ఉండాలి. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇందుకు బాధ్యత వహించాలి. కాకపోతే ఈ విద్యాశాఖ బ్రహ్మాండంగా ఉంది, ఆహా ఓహో అని చెప్పుకొని వీళ్ళు ఆ అనుకూల మీడియా పదే ఈ విద్యాశాఖ మంత్రికి భజన చేయటం అనేటువంటిది వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. కానీ ఫస్ట్ టైం మేబీ ఈ 2 ఏళ్ల పరిపాలనా వ్యవహారాల్లో మెల్లమెల్లగా మరి కొంత మార్పు ఏమన్నా అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటాయి కదా. సో పొరపాట్లు జరిగినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ కరెక్ట్ అనేది మరి ఆలోచన ఏదో తెలియదు. కానీ మొదటిసారిగా అంటే ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఎవరికైనా మానవతావాదులు, కనీస మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అయ్యో పాపం పిల్లలు, చదువుకునే పిల్లలు తినాల్సినటువంటి తిండిని వాళ్ళ నోటికి అందకుండా అది చెత్తపాలు మట్టిపాలు చేస్తున్నారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. చాలా స్పష్టంగా అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు అబద్ధాలు ఆడరు కదా, అంతమంది పిల్లలు అబద్ధాలు ఆడరు కదా. సో మరి ఏమనుకున్నాడేమో, ఏదేమైనప్పటికీ కూడా దట్ వీ హ్యావ్ టు వెల్కమ్ హిస్ కన్ఫెషన్ డెఫినెట్లీ. సో ఆ పరిస్థితుల్లో ఒక సానుకూలమైనటువంటి ఒక ట్వీట్ చేయటం అనేది ముదావహం. కానీ ఈలోపే ఏ చిన్న పొరపాటు ఒకవేళ ఏగవాలినా ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ మీద కానీ ఏదైనా ఒక ఏగవాలితే వెంటనే దాన్ని వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు వీళ్ళ మీడియా. సో ఆ విధంగా ఏంటంటే వెంటనే అలర్ట్ అయిపోయి దాని మీద ఈ ట్వీట్ కూడా బహుశా చూసుకొని ఉంటారు. అలర్ట్ అయిపోయి ఏం చేశారంటే ఇది ఒక హెడ్ మాస్టరు మ్యాన్ప్లేట్ చేసి ఒక డిజైన్డ్ ప్రోగ్రాంతో కావాలని పిల్లల్ని ప్రొవోకేట్ చేసి అతను చేయించాడు ఈ పని అని చెప్పని ఆ హెడ్ మాస్టర్ మీదకి తోసేసి సమర్థించుకునేటువంటి పని. అంటే మరి జగన్ పాపం అక్కడ ఫిట్ అవ్వలేదేమో, లేకపోతే ఫిట్ అయి ఉంటే యథాతథంగా ఎప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫోన్ చేశాడు,
చెప్పి వాళ్ళతో చేయించాడని ఏదో పెట్టేవాళ్ళు. మరి ఎందుకు అక్కడ అది ఈ ఇష్యూకి సంబంధించి సూట్ అవ్వలేదో పాపం వదిలేశారు. ఈ సందర్భంగా చిన్న గుర్తొచ్చింది సార్, మొన్న ఇందాపూర్ డైరీకి సంబంధించిన ట్యాంకర్ బోల్తా పడింది కదా సార్, అవును. కడప దగ్గర బోల్తా పడింది అదే అనుకోకుండా. అది పెట్టారా? కడప దగ్గర అంటే వాళ్ళే చేయించారు అన్నారా? అన్నారు సార్. అదే అంటారు. సో ఇక్కడ కూడా అనాల్సింది, మరి ఎందుకు అది మిస్ అయ్యి హెడ్ మాస్టర్ని టార్గెట్ చేశారు. హెడ్ మాస్టర్ని ఏదో సస్పెండ్ చేసినట్టున్నారు. సో ఇది చాలా దారుణమైన విషయం అండి. కాబట్టి బడి పిల్లల వ్యవహారంలో, పసిపిల్లల వ్యవహారంలో, చిన్నపిల్లల వ్యవహారంలో రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా వ్యవహరించడం అనేటువంటిది పాలకుల యొక్క బాధ్యత. సో ఇక్కడ దీని మీద పోనీ ఇది ఒకటే సంఘటన అనుకుందామంటే, రెండో సంఘటన చూసాం మనం. ఇది సాక్షాత్తు ఘనత వహించినటువంటి ఎమ్మెల్యే ఆవిడ మంత్రి సంధ్యారాణి. అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఘనకార్యాలు ఒకటి కాదు. ఇక ఆ పిఏ ఏదో ఆయన మరింత ఘనత వహించినటువంటి ఇదని చాలా వస్తున్నాయి. కానీ అక్కడ ఏ విధమైనటువంటి ఇది గతంలో కూడా సార్ అనిత, ఆవిడ హోంమంత్రి అనిత గారు వెళ్తే అక్కడ బొద్దింకో ఏదో వస్తే అది బొద్దింకు కాదు అని ఆవిడ ఏదో చెప్పే సమర్థించేటువంటి పరిస్థితి కూడా జరిగింది. సరే, ఇక్కడ మళ్ళీ రెండో విజువల్స్ చూసాం కదా మనం. వాళ్ళంతా కూడా అక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు చాలా స్పష్టంగా అక్కడ నిలదీసి ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం నిన్న కూడా ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసాం. ఏంటంటే పేద ప్రజలన్నా పేద పిల్లలన్నా ఎందుకో మరి ప్రభుత్వానికి వాళ్ళకి అసలు వాళ్ళ కంటికి ఒక మనుషుల్లా కనిపించడం లేదా, లేకపోతే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళు వేరు మనం వేరు అని చెప్పి అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇంత అమానమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఇమ్మీడియట్గా అసలు దీనికి ఎవరు బాధ్యులు ఏంటి అని చెప్పని దాని మీద యాక్షన్ తీసుకొని రెక్టిఫై చేయాలి. కానీ నిన్న మనం సంక్షేమ హాస్టల్స్ గురించి డిస్కస్ చేసాం. చాలా వాస్తవాలను, కఠోర సత్యాలన్నిటినీ కూడా మనం ఆవిష్కరించాం. సో ఇవాళ మళ్ళీ అదే రకమైనటువంటి ఇంకొక 2 సంఘటనలు ఇంచుమించుగా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంటే మరి ఇది ఎలా ఒక సక్సెస్ఫుల్ రూలింగ్ ఎలా అవుతుందండి? మనం ప్రకటనలు ఇచ్చుకోనో పెద్ద దీంట్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకోనో హడావిడి చేస్తే సరిపోదు కదా. వీళ్ళన్నిటికీ మనం ఏ తప్పు చేసినా తప్పు కాయటానికి వీళ్ళు ఉన్నారు అనుకుంటే బట్ వాస్తవాలు ఏ రకంగా బయటకు వస్తూ ఉంటాయి. అందుకని ఇది ఖచ్చితంగా ఏంటంటే మరొకసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు తప్పు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏ రకంగా ట్విట్టర్లో ఇచ్చారో అలా కనుక నిజంగా అలాంటి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్. లెట్ us hope that he will do and he will take care of the issues. సార్ ఇప్పుడు ఆఖరి అంశంగా మనం వీకెండ్ ప్రోగ్రామ్ లాగా మాట్లాడుకుంటే, ఈ పొలిటికల్